హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఎంసెట్ కౌన్సిలింగ్లో మనకి ఏదైనా ఒక సీట్ అనేది రావాలి అంటే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, అలాగే ఎంసెట్ కౌన్సిలింగ్లో ఒక ఫస్ట్ ఫేజ్లో ఏదైనా ఒక సీట్ వచ్చినట్టయితే అక్కడ మనకు నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా అక్కడ రిపోర్ట్ అవ్వాలా, లేకపోతే రిపోర్ట్ అవ్వకపోతే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, ఇలా ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్కి సంబంధించి మీకు ఇక్కడ క్లియర్గా కొన్ని విషయాలు మనం షేర్ చేసుకుందాం. సో ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంకి వస్తే ఏపీ ఎంసెట్ అలాగే టీఎస్ ఎంసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రక్రియ జరగబోతుంది కాబట్టి ఈ కౌన్సిలింగ్ అయిన తర్వాత మీకు ఒక 2-3 డేస్లో మీ స్లాట్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఒక 2 డేస్ 3 డేస్ మాత్రమే టైం ఇచ్చి వెబ్ ఆప్షన్స్కి మనకు టైం ఇస్తారు. ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టాలి. ఎందువల్లంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం ప్రతి బ్రాంచ్ ప్రతి సెక్షన్లో కూడా ప్రతి కాలేజీ కూడా సీట్స్ పెంచుకున్నారన్న సంగతి నేను గత చాలా వీడియోస్లో మీకు చెప్తూనే ఉన్నాను. ప్రతి కాలేజీ కూడా సీట్స్ సంఖ్యను పెంచుకుంది. ఎస్పెషల్లీ సిఎస్సి కానీ అలాగే సిఎస్సి స్పెషలైజేషన్ సంబంధించి కానీ అలాగే ఈసీఈ బ్రాంచెస్ కూడా కొన్ని సెక్షన్స్ అనేవి పెంచుకున్నారు. సో ఎవరైనా ఈ ర్యాంక్ మాకు ఈ సీట్ వస్తుందా లేదా అనేది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ చూసుకొని మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే మీకు దాదాపు ఒక 80,000 90,000 ర్యాంక్ వచ్చినా కూడా ఒక టాప్ కాలేజీలో మీకు ఖచ్చితంగా ఒక సిఎస్సి కానీ ఈసీ కానీ సీట్ వచ్చే అవకాశం అయితే మ్యాక్సిమం అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మరి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు ఎలా జాగ్రత్త వహించాలంటే ముందుగా మీరు ఒక బ్రాంచ్ని డిసైడ్ చేసుకుంటారా లేదా ఒక టాప్ కాలేజీని డిసైడ్ చేసుకుంటారా అన్నది ముందు అది ఆలోచించండి. అయితే కాలేజీ కానీ బ్రాంచ్ కానీ డిసైడ్ చేసుకోవాలి అంటే చాలా వీడియోస్లో మనం చెప్పుకున్నాం. ఎప్పుడైనా ఒక కాలేజీలోని అక్కడ ఉండే ప్లేస్మెంట్స్, ఆ కాలేజీ తరగతి ఇన్ఫ్రా అంటే మొత్తం బిల్డింగ్స్, ల్యాబ్ ఫెసిలిటీస్, అదేవిధంగా ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు, సీనియర్ ఫ్యాకల్టీస్ ఉన్నారా లేదా, పిహెచ్డి చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ కాలేజీలో ఆ ఎక్రిడేషన్ ఆ కాలేజీకి ఉందా లేదా, న్యాక్ ఎక్రిడేషన్ ఉందా లేదా, అలాగే మీరు ఏ బ్రాంచ్ అయితే అనుకుంటున్నారో ఆ బ్రాంచ్కి ఎన్బిఏ ఎక్రిడేషన్ ఉందా లేదా, అలాగే ఆ కాలేజీలో ఎటువంటి ప్లేస్మెంట్స్ జరిగాయి, ఇంతకుముందు ఎవరైనా ప్లేస్మెంట్స్ పొందిన వాళ్ళకి ఎంత ప్యాకేజ్తో ప్లేస్మెంట్స్ పొందారు, అలాగే ఎన్ని కంపెనీస్లో పొందారు. ఎందుకంటే కొన్ని కంపెనీస్ దగ్గరగా మ్యానిపులేటెడ్గా కొన్ని కంపెనీస్ చేస్తారు. అలా కాకుండా స్టాండర్డ్ కంపెనీస్ మనకి ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ అనేవి ఎన్ని కాలేజీలో సెలెక్షన్ చేసుకున్నాయి, అలాగే ఎంత ప్యాకేజ్తో చేసుకున్నారు, ఏ బ్రాంచ్కి ఎక్కువగా సెలెక్ట్ అయ్యారు, ఈ డేటా అంతా మీరు కలెక్ట్ చేసుకొని రెడీగా ఉంచుకొని దాన్ని బట్టి టాప్ కాలేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఎగ్జాంపుల్ మీరు ఆప్షన్ సిఎస్సి పెట్టుకున్నారు, ఫస్ట్ 20 కాలేజెస్లో కూడా టాప్ 20 కాలేజెస్లో కూడా సిఎస్సినే ఫిల్ చేయండి. 21 నుంచి సెకండ్ ఆప్షన్ బ్రాంచ్ అనేది మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకున్నారు అనుకోండి, సెకండ్ 21 నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సేమ్ అవే టాప్ కాలేజ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా మొత్తం 20 కాలేజెస్ కూడా నింపుకోండి. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత మీరు నెక్స్ట్ ఆప్షన్ సపోజ్ డేటా సైన్స్ అనుకుందాం, డేటా సైన్స్ మళ్ళీ ఒక 20 కాలేజెస్, ఇవే 20 కాలేజెస్ పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీకు ఏమవుతుందంటే ఏ కాలేజీ మీకు అక్కడ మీకు సీట్ అలాట్ అయినా కూడా మీరు కోరుకున్న టాప్ కాలేజెస్లో వచ్చినట్టు అవుతుంది, అలాగే మీరు కోరుకున్నటువంటి స్పెషలైజేషన్ వచ్చినట్టు అవుతుంది. సో ఈ విధంగా సింపుల్ లాజిక్ని ఇలా మీరు ఉపయోగిస్తే ఖచ్చితంగా మీరు ఒక ఏ కాలేజీలోని ఏ సీట్ వచ్చినా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. లాస్ట్ ఆప్షన్స్ కూడా వెళ్ళేటప్పుడు ఈ కాలేజెస్ 20 దాటి ఈ సిఎస్సి ఈసీఈ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆల్టర్నేట్ మీరు ఇంకేదైనా బ్రాంచ్, ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఏసీ ఏదైతే ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ను కూడా ఇలా ఈ టాప్ కాలేజెస్లోనే పెట్టుకుంటూ వెళ్ళండి. ఇలా పెట్టేటప్పుడు మీకు ఏమవుతుందంటే సపోజ్ మీరు అనుకున్న స్పెషలైజేషన్ ఓన్లీ సిఎస్సి ఈసీ వరకే మీరు అనుకున్నారు, కానీ మీకే మెకానికలో ఎలక్ట్రికలో ఏదో మీకు ఇంట్రెస్ట్ లేని బ్రాంచ్ ఈ 20 కాలేజెస్లో వచ్చింది అనుకుందాం. ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు ఆ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా యూ హ్యావ్ టు రిపోర్ట్ ఎట్ దట్ కాలేజ్. ఆ కాలేజీకి వెళ్ళి మీరు రిపోర్టింగ్ అవ్వాలి, ఖచ్చితంగా రిపోర్టింగ్ అవ్వాలి. ఎందువల్లంటే మీరు రిపోర్టింగ్ అయితేనే మీకు అక్కడ సీట్ అనేది అలాట్ అయి ఉంటుంది, అంటే ముందు మీ సీట్ కన్ఫర్మ్ అయి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఫేజ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ మీరు
సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఇదే ఆప్షన్స్లో మళ్ళీ సెకండ్ టైం ట్రై చేయండి. ట్రై చేసినప్పుడు అప్పుడు మీరు కొద్దిగా ఇంకో కాలేజ్ ఈ 20 కాలేజెస్లోనే ఏదో ఒక మంచి కాలేజీలో మీకు సిఎస్సి కానీ ఈసీ కానీ ఏదైనా మీరు ఏ బ్రాంచ్ మీకు ఇష్టపడితే అది, ఒక సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీ, ఐటీ, ఏ బ్రాంచ్ మీరు అనుకున్నారో ఆ కోర్స్ మీరు కోరుకున్న కోర్స్ సెకండ్ ఫేజ్లో మీకు వచ్చేయచ్చు. ఒకవేళ అక్కడ రాకపోయినా ఆల్రెడీ మీరు ఫస్ట్ ఫేజ్లో మీకు అలాట్ అయినటువంటి కాలేజీలో మీరు రిపోర్ట్ చేశారు కాబట్టి ఆ సీట్ మీకు ఉంటుంది. సో ఖచ్చితంగా మన రిపోర్ట్ అనేది మాత్రం అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ మిస్టేక్ మాత్రం ఎవరూ చేయకండి. ఎవరైనా రిపోర్ట్ అవ్వకపోతే మాత్రం ఫస్ట్ ఫేజ్లో వచ్చిన మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మీరు సెకండ్ ఫేజ్లో మీకు సీట్ వస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ సెకండ్ ఫేజ్లో కూడా మీరు రాలేదంటే ఫస్ట్ ఫేజ్లో మీరు రిపోర్ట్ అవ్వలేదు కాబట్టి సెకండ్ ఫేజ్లో మీకు సీట్ రాలేదు కాబట్టి మీకు అప్పటి వరకు ఇంజనీరింగ్ సీట్ అనేది ఉండదు. మళ్ళీ థర్డ్ ఫేజ్ వరకు యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ థర్డ్ ఫేజ్ వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ జాగ్రత్తను గుర్తుపెట్టుకోండి. అవసరమైతే మరొకసారి ఈ వీడియోని మళ్ళీ చెక్ చేయండి. చెక్ చేసి ఎలా చెప్పానో ఒకసారి వినండి. దాని ప్రకారంగా టాప్ లిస్ట్ తయారు చేసుకోండి. ఆర్డర్ ప్రకారంగా స్పెషలైజేషన్స్ పెట్టండి. దీని ప్రకారంగా మీరు చేసినట్టయితే డెఫినెట్గా మీరు కోరుకున్న కాలేజీలో కోరుకున్న స్పెషలైజేషన్ మీకు వస్తుంది. సో ఈ వీడియోకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.